నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ చాందిని. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ మరియు లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు ఉన్నారు. సో లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించినవి కొన్ని ముఖ్యమైన టాపిక్స్ అయితే మేడం తో డిస్కస్ చేయడానికి ఉన్నాం. నమస్తే మ్యామ్. నమస్కారం. ఎలా ఉన్నారు మ్యామ్? ఫైన్. మ్యామ్, వాల్ పేపర్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చాలా పవర్ఫుల్ అంటూ ఉంటారు కదా, ఇది ఎందుకు అంత పవర్ఫుల్? ఎలాంటి సిచ్యువేషన్స్ లో దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు? ఫస్ట్ వాల్ పేపర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే. మన గోడలకి మనం ఎప్పుడు పెయింట్ వేస్తాం, పేపర్ పెట్టమే. సో వాల్ పేపర్ టెక్నిక్ అంటే జనరల్ గా మనకి సపోజ్ ఒక డెఫినేషన్ కింద చూసుకోవాలి అంటే వాల్ పేపర్స్ మనకి ఫోన్లకి, మనకి కంప్యూటర్స్ కి ఉంటాయి, ల్యాప్టాప్స్, ఎనీ ఇన్స్ట్రుమెంట్స్ దానికి ఉంటాయి, మనం చూసేదానికి ఉంటాయి. సో దానికి వాల్ పేపర్ కింద మనం పెట్టుకుని రోజు చూడటం అనేది వాల్ పేపర్ టెక్నిక్ అని వేస్తారు. బట్ నా ప్రకారం జనరల్ గా మనం చూసాము అంటే ఇదంతా విషన్ బోర్డు. ఓకే. అంటే ఏంటి, ఏం పెట్టుకోవాలి వాల్ పేపర్ అని నీకు తెలియాలి కదా. ఫస్ట్ తెలియాలా అక్కర్లేదా? నేనేమో చాలా పెడుతుంటాం, మన కలర్స్ కూడా పెడుతూ ఉంటాం వాల్ పేపర్. సో 3D ఇమేజెస్ వస్తూ ఉంటాయి, ఏదో ఒక ఇమేజ్ పెడుతూ ఉంటాము. సో అలా కూడా ఉంటాయి. కానీ ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుతున్నాం అంటే మనకి ఎప్పుడైనా మన గోల్ తోటి సంబంధం కదా, మన డిజైర్ తో సంబంధం, మనకి ఏమి సాధించాలి అనే దాని మీద సంబంధం. ఎందుకని మనం వాల్ పేపర్ పెట్టుకోవాలి అంటే ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. ఓకే. మన గోల్ని గుర్తు చేయకపోతే మనం మర్చిపోతాం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఒక రోజంతా మనకి 60,000 60,000 ప్లస్ మనకి థాట్స్ వస్తూ ఉంటాయి. దేని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తామో, దేని మీద మనకి మక్కువ ఎక్కువ ఉందో, అదే నేను చెప్పేది, మక్కువ ఎక్కువ ఉందో దాన్నే అట్రాక్ట్ చేస్తాం. అది నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. సో ఒక్కొక్కసారి ఏంటి, పొద్దున్న లేవగానే మనకు గోల్ గుర్తుంటుంది. పొద్దున్న లేవగానే మనం ఏమంటాం, దేవుడికి దానం పెట్టుకోవాలి. సనాతన ధర్మంలో మనకు చెప్పింది అదే. దేవుడు అంటే సంథింగ్ డివైన్. ఓకే. సో ఏ దేవుడైనా అవ్వచ్చు. సో డివైన్ పవర్ కి మనం ఏమో సరెండర్ చేస్తున్నామో, లేకపోతే గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాం. దండం పెట్టుకోవడం అంటే ఏంటి, వాళ్ళ బ్లెస్సింగ్స్ మనం కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ చెప్పే మనం దండం పెట్టుకున్నప్పుడే థ్యాంక్ యూ చెప్పినట్టే లెక్క, మన ధర్మం ప్రకారం అయితే. సో థ్యాంక్ యూ అని విడిగా చెప్పక్కర్లేదు, దండం పెట్టుకుని ఒక 5 నిమిషాలు చెప్తేనే అదే సరిపోతుంది, ఆ గోల్ అనుకున్నట్టే లెక్క మన ధర్మం ప్రకారం. బట్ ఇవన్నీ టెక్నిక్స్ ఎందుకు వచ్చాయి? ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చాయి, ఇప్పుడు ఫోన్లు వచ్చాయి. ఇదే మనకి ఏంటంటే ఒక 50 ఏళ్ళ వెనకాతలు వెళ్తే ఏమి లేవు కదా. ఓకే. 50 years బ్యాక్ ఏముంది, టీవీ అప్పుడే వస్తుంది. దాని వాల్ పేపర్ ఎలా పెట్టుకుంటాం? అప్పుడు ఏమున్నాయి, విషన్ బోర్డ్సే ఉన్నాయి. లా ఆఫ్ అట్రాక్షన్ అనాదిగా ఉంది, ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు సబ్జెక్టు. అనాదిగా ఉన్న సబ్జెక్ట్ ఇది. దాన్ని మనం ఏంటి, మోడర్న్ అవుట్లుక్ అనేది ఇస్తున్నాం. ఓకే. అంతే కదా. సో వాల్ పేపర్ అనేది మనం పెట్టుకున్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు చాలా మంది కంప్యూటర్స్ మీదే పనిచేస్తున్నారు, చాలా మంది ఫోన్ల మీదే ఉంటున్నారు. సో గుర్తు చేస్తూ ఉంటుంది. నా ప్రకారం ఏంటంటే డీటాక్స్ చేసుకోవాలి అనేది నా మోస్ట్ ఇంపార్టెంట్. డీటాక్స్ ఏంటి, సో ఇలాంటి ఫోన్స్ కానీ లేకపోతే ఇప్పుడు కంప్యూటర్స్ కానీ ఆస్తమానం ఆ డీటాక్స్ అనేది ఉండాలి, నేచర్కి దగ్గరగా ఉండాలి అనేది నా ఒపీనియన్. సో ఇది కూడా ఒక టెక్నికే, మేనిఫెస్టేషన్ టెక్నికే కాదనట్లేదు, తప్పక చేయండి, ఎవరో వద్దనట్లేదు. ఐ వుడ్ సే షార్ట్ టర్మ్ గోల్కి చేయడం అనేది బెటర్. అండ్ విషన్ బోర్డ్ అనేది ఏంటంటే మన స్క్రాప్ బుక్ రాసుకోవడం కానీ అలాంటివి చిన్నపిల్లలు చేసేవారు, నా పిల్లలు కూడా చేసేవారు. స్క్రాప్ బుక్, దాంట్లో ఏమో ఫ్రెండ్స్ ఏమో వాళ్ళ గురించి రాయడాలు, యూ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్, అది అప్పుడప్పుడు తీసి చూసుకోవడాలు, ఇవన్నీ ఉండేవి. సో విషన్ బోర్డ్ కూడా అంతే, మన కంప్యూటర్లోనే పెట్టుకోగలే, ల్యాప్టాప్లోనే పెట్టుకోగలం మనం. సో మన స్క్రాప్ బుక్లో కూడా మనకి మన డ్రీమ్స్ ఏమున్నాయి, మనకి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ట్రావెల్ చేయాలి, ఎక్కడ నీకు ఇష్టమైన ఒక ప్రదేశం అక్కడికి వెళ్ళాలి, ఒకటి ఎంత డబ్బు కావాలి, ఎలా వెళ్ళాలి, డ్రీమ్ కార్ కావాలా, నీకు జ్యువెలరీ కావాలా, నీకు డ్రీమ్ జాబ్ కావాలా, డ్రీమ్ హౌస్ కావాలా, నీ డ్రీమ్స్ ఏంటి అని పెట్టుకోవడానికి విషన్ బోర్డ్. సో బేసికలీ ఏంటంటే విషన్ బోర్డ్ టెక్నిక్ ఇస్ సిమిలర్ టు వాల్ పేపర్ టెక్నిక్. ఓకే. సో వాల్ పేపర్లో కూడా ఏంటంటే మనం అన్ని మనకి కావాల్సినవన్నీ, మన గోల్స్ అన్ని అతికించుకుని, అంతంటే చిన్న చిన్న పిక్చర్స్ డౌన్లోడ్ చేసుకుని ఒక కొలాజ్లా చేసుకుని మనం వాల్ పేపర్ పెట్టుకోవచ్చు. అది ఫోన్లోనూ పెట్టుకోవచ్చు, మనకి కంప్యూటర్లోనూ పెట్టుకోవచ్చు. మనం చూసే వైపు పెట్టుకోవచ్చు. అది ఎవ్రీ టైం మనం చూసినప్పుడు ఏంటంటే అవును కదా, మనం ఇది అనుకున్నాం కదా అని గుర్తొస్తూ ఉంటుంది. అది గుర్తొచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి ఇంకా కోరిక బలం అవుతుంది. సో దాన్ని రీచ్ అవడానికి మనం ప్రయత్నం అనేది చేస్తాము.
సో Okay. ఒక్కసారి నీకు గోల్ కానీ నీ డిజైర్ కానీ బలంగా అయితే యూనివర్సే నీకు సింక్రోసిటీ పంపిస్తుంది. మనం Okay. అనుకుంటాం మనం చాలా లక్కీ అని. నో, యూఆర్ సింక్రనైజ్డ్. యూనివర్స్ బ్లెస్సింగ్ అనేది ఉంది అనేది లెక్క అన్నమాట. ఓకే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.